తెలంగాణలో మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సుమారు 41 మంది మావోయిస్టులు శుక్రవారం రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర స్థాయి కీలక నేతలు ఉండగా కొందరు ఛత్తీస్గఢ్కు చెందిన వారిగా అధికారులు తెలిపారు. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమాన్ని తీవ్రంగా బలహీనపరిచిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లొంగుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించేందుకు డీజీపీ శివధర్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టులకు మీడియా ముందుకు తీసుకువచ్చి వారు ఎందుకు ఆయుధాలు వదిలిపెట్టారన్న విచారణ అంశాలను వివరించారు. మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో కఠిన చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టుల ఉనికి పూర్తిగా తొలగిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. ఈ ఆపరేషన్లో భాగంగా జరిగిన ఎన్కౌంటర్లలో హిడ్మా, చలపతి, బస్వరాజ్, గణేష్ వంటి అనేక మంది అగ్రనేతలు మృతి చెందడం మావోయిస్టు సంస్థకు భారీ నష్టంగా మారింది. అగ్ర నాయకత్వం కోల్పోవడంతో మావోయిస్టు పార్టీ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో చాలా మంది క్యాడర్ అడవులను విడిచిపెట్టి సాధారణ జీవితంలోకి రావడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో లొంగుబాటు జరగడం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు.